ఒకనాడు మసీదులో మేమందరము కూర్చొని ఉన్నప్పుడు నాకు పండరి భజన చేద్దామనిపించింది. అందరితో ఇలా అన్నాను, మనమందరము కలిసి భజనలు చేసెదము. పండరి ద్వారములు తెరిచినారు కనుక ఆనందముగా పాడెదము లెండు అని అనగా అందరూ నాతో పాడసాగిరి. ఆ పాట భావమును ఏమనగా, నేను పండరి పోవలెను, అక్కడే నివసించవలెను, ఎందుకనగా అది నా ప్రభువు యొక్క ధామము అనే భజన నేను పాడాను. ఈలోపు నానాసాహెబ్ చందోర్కర్ వచ్చి ఆ పాటను విని అకస్మాత్తుగా నాకు నమస్కరించి కనుల వెంట నీరు పెట్టుకున్నాడు. వాస్తవమేమిటో నాకు తెలుసు. పక్కనున్న భక్తుడు నానాను అడగగా అతను, నేను పండరికి వెళ్ళుచున్నాను, నా ఉద్యోగరీత్యా బాబాను కూడా అక్కడికి తీసుకొని వెళదామని నా సంకల్పము. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి బాబా ఆ భావన వచ్చే విధంగానే పాట పాడటం నా హృదయాన్ని పూర్తిగా ఆనందమయము చేసింది అని. అర్థమైందా? మీ అందరి మనసులలోని భావనలు తెలిసిన వాడను నేను. ఎవరికి ఏది ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో నాకు బాగా తెలుసులే. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. సిరిడిలో వెలసిన సద్గురు సాయిరాం, హాయిగా నిదురించు సాయిరామా, సాయి శ్యామా. సాయిరామా సాయి శ్యామా. కనుల నిండా నీవేలే, మనసు నిండా నీవేలే. సిరిడిలో వెలసిన సద్గురు సాయిరాం, హాయిగా నిదురించు సాయిరామా, సాయి శ్యామా. సాయిరామా సాయి శ్యామా. ఆపదలు బాపేటి అనాథనాథుడా, సుఖముగా శయనించు సాయిరామా, సాయి శ్యామా. సాయిరామా సాయి శ్యామా. సాయిరామా సాయి శ్యామా.